అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది అది ఈ మధ్యలో పుట్టుకొచ్చింది కాదండి. గత కొన్ని సంవత్సరాలు బట్టి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఉన్నాయి. సో దానికి ఆకర్షితులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల ఆస్తులు మొత్తం పోగొట్టుకొని అప్పులు పాలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. స్మాష్ అయిపోయారు. అయితే ఈ బెట్టింగ్ యాప్ ఎవరు ఎంకరేజ్ చేసినా, ఈ బెట్టింగ్ యాప్ ఆడండి, ఫలాని ఆట ఆడితే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఎవ్వరు అన్నా కానీ అది తప్పే. ఎందుకంటే ఎవడైతే ఈ బెట్టింగ్ యాప్ గురించి చెప్తా ఉంటాడో వాడు ఎప్పుడు ఆడు. ఎందుకంటే వాడికి తెలుసు ఈ బెట్టింగ్ యాప్ వల్ల మనం ఉన్న సర్వ ఆస్తి పోగొట్టుకుంటారన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఈ బెట్టింగ్ యాప్ ఆడాలని చెప్పి మనతో అంటా ఉంటాడు, మనకు చెప్తా ఉంటాడు. ఈ బెట్టింగ్ యాప్కి ఎవరైనా సరే, అది ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ఆడండి అని చెప్పితే అది 100కు 100% కూడా తప్పే. అలా ఆడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పాస్తులు పోయిన వాళ్ళు ఉన్నారు, జీవితం మొత్తం కూడా స్మాష్ అయిపోయిన వాళ్ళు వాడి వెనకాల వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కూడా రోడ్డును పడేశారు. ఈ మధ్యకాలంలో ఈ వంక పెట్టుకొని నా అన్వేష్, మీకు అందరూ తెలుసు కదా, వాడు మాట్లాడే మాటలు అసలు మనకి చెవుల నుంచి కూడా బ్లడ్ వచ్చేస్తాయండి. ఎందుకంటే ఎవడన్నా ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్ ఆడండి, ఈ బెట్టింగ్ యాప్ ఆడితే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఎవడన్నా దాని గురించి ప్రమోట్ చేస్తా ఉంటే వాళ్ళనను. ఎందుకంటే వాడు చేస్తుండే కాబట్టి తన అంటుండలే అనుకోవచ్చు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేశారండి, నా అన్వేష్ ఇతను మాట్లాడే మాట చూస్తూ ఉంటే రక్తం పొంగిపోతుంది. ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ తల్లి గురించి ఎంత అసభ్యంకరంగా మాట్లాడింది తెలుసా అండి ఈ నా అన్వేష్. వాళ్ళ తల్లి అసలు నా నోటి నుంచి నేను చెప్పలేను. కావాలంటే మీరు యూట్యూబ్లో ఎతకండి, వాడు ఎంత దరిద్రంగా మాట్లాడిందంటే నా అన్వేష్ ఇమ్రాన్ ఖాన్ గురించే కాదు. సరే, ఇమ్రాన్ ఖాన్ ఏమైనా తప్పు చేస్తుందంటే ఇమ్రాన్ ఖాన్ దుబ్బదులిపినట్టు మాట్లాడు, ఇది చెయ్యకూడదురా, ఇలా చేస్తే చాలా తప్పు, చాలా మంది జీవితాలు పాడైపోతాయి అని నువ్వు గట్టిగా మాట్లాడు. నీకు ఛానల్ ఉంది కాబట్టి ఆ ఛానల్లో చెబుతా ఉండు. చాలా మంది ఈ బెట్టింగ్ యాప్ ఆడకుండా కొంతమందికైనా బుద్ధి వస్తుంది. ఇమ్రాన్ ఖాన్ని ఇంకొక అతని పేరు సన్నీ యాదవ్, ఏంటండి ఆ మాటలు అంటే, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేశారు, మరి వీళ్ళ గురించి మాట్లాడాలి. వీళ్ళ గురించి మాట్లాడిందే కాకుండా వీళ్ళ తల్లుల గురించి, తండ్రుల గురించి నానా అసభ్యకరమైన మాటలు ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే, నీ కుటుంబంలో కూడా తల్లిదండ్రులు, అక్క చెల్లెలు వీళ్ళందరూ ఉన్నారు. ఎవడన్నా మాట్లాడితే మనకెంత బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళ తండ్రి అయితే చనిపోయిందని అంటాడు. తండ్రి చనిపోయిన కాడ నుంచి తప్పుడు మనిషి అన్నట్టుగా ఆరోపిస్తాడు. ఒక తల్లి గురించి మాట్లాడడానికి నీకు ఎవడిచ్చిన హక్కు? అరే, అతను ఎంత బాధపడతాడనే సంగతి కూడా అర్థం చేసుకోకుండా ఇంట్లో తల్లి ఏం చేసింది, తండ్రి ఏం చేసిండు? తండ్రి చనిపోయినట్టవా? వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. నా తల్లి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు సార్, నాకు ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది. నేను ఒక తప్పు చేసినట్లయితే తెలియకో తెలుసు ఒక తప్పు చేశా కాబట్టి మీరు నన్నానండి. తప్పు చేసిన నన్ను ఇడిచిపెట్టి నన్ను అనుకుంటూ నా తల్లి ఏం చేసింది, నా తల్లి తప్పుడు మనిషి అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాడు. నాన్ వేసు ఆ వీడియో మొత్తం ఇప్పుడు ఏం మాట్లాడినా నేను స్పష్టంగా మీకు వినిపించగలను, చూపించగలను. కానీ ఇంత దారుణమైన అసభ్యకరమైన మాటలతోని ఒక వ్యక్తి మాట్లాడుతుందంటే, తల్లి ఎవరికైనా తల్లి, ఆ తల్లి ఎంత బాధపడుతుందా అన్న ఉద్దేశం కూడా లేకుండా వాడు తాగంటుండో మామూలుగా అంటుండో ఏమో తెలియదు. కానీ అంటే ఒక మనిషి, ఇతని ఉద్దేశం ఏంటంటే, ఇతను ఒక యూట్యూబర్, అవతల వాళ్ళు కూడా ఒక యూట్యూబర్సే. ఈ సన్నీ యాదవ్ అయినా, ఇమ్రాన్ ఖాన్ అయినా, ఇంతకన్నా చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు అనే సంగతి ఇతనికి ఇంతకుముందు తెలియదా? మరి ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఈ క్రెడిట్ మొత్తం కూడా ఇతని ఖాతాలో వేసుకోవాలని. మీరు పోరాడబట్టి, నేను మాట్లాడబట్టి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. అంటే నా వల్ల చాలా మంది బెట్టింగ్ రాయలు కూడా ఇప్పుడు బెట్టింగ్ వేయకుండా మారిపోతారు. అంతేకాకుండా ఇతని ప్లాన్ ఏంటంటే, వీళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్స్, వీళ్ళకున్న సబ్స్క్రైబర్స్ కూడా ఇతని టార్గెట్ ఏంటంటే, వీళ్ళకున్న సబ్స్క్రైబర్స్ నేను ఇతని ఖాతాలో పడాలన్న ఉద్దేశంతోనే ఒకళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఒకళ్ళ తల్లుల గురించి మాట్లాడుతూ, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ, లాస్ట్కి ఆలీ గారి భార్య గురించి కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. బెట్టింగ్ యాప్ ఎవరన్నా ప్రమోట్ చేస్తూ ఉంటే, బెట్టింగ్ యాప్ గురించి ఎవరన్నా చెప్తూ ఉంటే, బెట్టింగ్ యాప్ ఆడండి అని చెప్తా ఉంటే, బెట్టింగ్ యాప్ వల్ల బాగుపడతాం, బెట్టింగ్ యాప్ వల్ల కొన్ని ఫోటోస్ అని చెప్పి ఎవరు చెప్పినా కానీ అది తప్పే. కానీ
వాళ్ళ ఫ్యామిలీల గురించి వాళ్ళ తల్లుల గురించి ఇష్టం వచ్చినట్టుగా ఎవడన్నా మాట్లాడితే ఇది తప్పే. ఇసంటి వాళ్ళని కూడా శిక్షించాలి. అంటే ఇతని ఉద్దేశం ఏంటి? నేను రోజుకు ఒక దేశంలో ఉంటా, నేను ఇక్కడ ఇప్పుడు ఈ దేశంలో ఉంటే తెల్లారితో ఇంకో దేశంలో ఉంటా, నేను దొరకను, నేను ఇప్పట్లల్లా ఇండియాకు రానన్న ఉద్దేశమే కదా. ఇసంటి వాళ్ళను, ఈ విధంగా మాట్లాడే వాళ్ళను కూడా ముందాల శిక్షిస్తే రేపొద్దుటీలు ఏ తల్లిల గురించి అయినా, ఏ ఫ్యామిలీ గురించి అయినా, ఎవరి భార్యల గురించి అయినా వల్గర్గా మాట్లాడకుండా ఉంటారు. మరి ఇతను పెద్ద ఎటువంటి తప్పు లేనట్టుగా చెప్తా ఉంటాడు కదా. కొన్ని దేశాలలో ఇతను వెళ్తా ఉంటే కొంతమంది అమ్మాయిలతోనూ చాలా వల్గర్గా మాట్లాడటం, అక్కడక్కడ టచ్ చేసినట్టు మాట్లాడటం అమ్మాయిల్ని, ఇట్లా చేస్తూ ఉంటాడు కదా. మరి ఇతను ఏం సంకేతం ఇస్తాడు జనాలకి? ఇతను ఏం మెసేజ్ ఇస్తాడు? ఇది బెట్టింగ్ యాప్ ఆడటం తప్పే, కాదంటలేదు. సో మరి ఇలా చేయడం కూడా తప్పే కదా. కాబట్టి ఏదైనా ఒక తల్లుల గురించి, ఎవరి తల్లి అయినా తల్లే. ఇమ్రాన్ ఖాన్ గారి తల్లి గురించి, అట్లాగే సన్నీ యాదవ్ గారి తల్లి గురించి ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చిన మాట, అది ఏం మాట్లాడుతుందా, ఏందా, ఇది అనాలా అనకూడదా, అంటే మనకి ఏదన్నా ఇబ్బంది అయిద్దా అన్న ఆలోచన లేకుండా ఇసంటి వాడి నోరు అనేది మూపిస్తే మంచిగుంటుంది. నాకు నచ్చంది ఏంటంటే, బెట్టింగ్ యాప్ ఎవరు ప్రమోట్ చేసినా వాళ్ళ గురించి మాట్లాడండి, ఇది తప్పని చెప్పండి, ఈ బెట్టింగ్ యాప్లు ఎవరు ఆడొద్దని చెప్పండి, అంతవరకు మాత్రమే. అంతేగాని ఒకళ్ళ తల్లి గురించి అసభ్యకరంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడి, ఇమ్రాన్ ఖాన్ గారి తల్లి గురించి, సన్నీ యాదవ్ గారి తల్లి గురించి మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడటం అనేది ఇది ఎంతవరకు కూడా సహించనిది. ఇసంటి మాటలు ఎవరన్నా కానీ ఇది తప్పే. ఇతను దేశాలు తిరిగేది మనకేదో ఎక్కడెక్కడ ఏదో వింతలు జరుగుతున్నాయని కాదు. అసలు దేశాలు చూడాలంటూ యూట్యూబ్ మొత్తం ఎదిగినా కానీ బోల్డెన్ దొరికితే మనకి ఇతని వదిలే మనకు చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం కూడా మన చేతిలోనే ఉంది. ఒక స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు. ఈ మధ్య కాలంలో నేను కొన్ని వీడియోలు చూసా, కొంతమంది అమ్మాయిల్ని పక్కన ఆ వీడియోలో పెట్టుకుంటూ ఆ అమ్మాయిలతోని మాట్లాడుతూ అక్కడక్కడ కొద్దిగా టచ్ చేయాలన్న ఉద్దేశంతో జనాలు చూపిస్తూ ఉంటాడు. దానిలో ఏం మెసేజ్ ఉంది? నాకైతే ఏం అర్థం కావట్లేదు. నువ్వు దేశాలు తిరుగుతున్నావా, దేశాల్లో ఉన్న కొంతమంది అమ్మాయిలతో మాట్లాడటానికి వెళ్తున్నావా, నాకైతే అర్థం కావట్లేదు. సో సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్ గారి తల్లుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు అనేది వింటూ ఉంటేనే కోపం వస్తుంది. సో ఇమ్రాన్ ఖాన్ గారు అయితే పాపం ఏడ్చుకుంటూ మాట్లాడుతుండండి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ తల్లి గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తుందండి. ఇమ్రాన్ ఖాన్ గారి తల్లి గురించి అసభ్యకరంగా అతను ఇట్లా మాట్లాడుతూ ఒక పక్క మాట్లాడుతూ ఇటువైపు నాన్ వెజ్ ఏ విధంగా మాట్లాడుతుండనేది కూడా ఆ వీడియోలో చూపించిండు, ఆ వీడియో రిలీజ్ చేసిండు. ఎంత బాధ అనిపించిందంటే వాళ్ళ తల్లి గురించి మాట్లాడుతూ ఉంటే నా నోటి నుంచి నేను చెప్పలేకపోతున్నా. అసంటి అసభ్యకరమైన మాటలు ఒక ఇమ్రాన్ ఖాన్ గారి గురించే కాదు, సన్నీ యాదవ్ గురించి కూడా, వాళ్ళ తల్లి గురించి కూడా ఇష్టం వచ్చినట్టుగా, చివరకు ఆలీ గారి భార్య గురించి కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇసంటి మాటలు మనం వినాలా? ఒక తల్లి గురించి ఈ విధంగా ఇంత భయంకరంగా మాట్లాడే మాటలు, సిగ్గు శరం లేనివాడు, సిగ్గు శరం లేకుండా వాళ్ళ తల్లుల గురించి మాట్లాడి వాళ్ళని అవమానిస్తూ ఉంటే నాకెందుకో చాలా బాధ అనిపించింది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఎవరన్నా తప్పు చేసినట్లయితే వాళ్ళ తప్పులు ఏలెత్తు చూపించండి, ఇది తప్పని చెప్పండి. అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ తల్లుల గురించి మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడితే అసంటి వాడి మాటలు ఇంకెప్పుడు కూడా ఎవడు మాట్లాడకుండా ఉండాలి అంటే అసంటి వాళ్ళకు కూడా కఠిన శిక్ష అనేది విధించడం మంచిది.